టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం. అందులో భాగంగా ఇక ముఖ్యమంత్రి గారు అసలు ఏమి జరుగుతూ ఉన్నది, ఏం కథ ఒకసారి ఆలోచన చేసుకుందాం అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి మాట్లాడుకుందాం. ప్రతిరోజు వార్తా విశ్లేషణను ప్రజలకు సూటిగా చెప్పడానికి టిఆర్ నిజం సిద్ధమైంది. కాబట్టి మీరు మాకు సహకారం అందియాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ప్రజా సమస్యలను ప్రతిరోజు లేవనెత్తడానికి టిఆర్ నిజం సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరు మాత్రం ఆ దిశగా ఆలోచించాలని చెప్పేసి టిఆర్ నిజం ఒకసారి గుర్తు చేస్తాను. దయచేసి మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ల రూపంలో మీ విషయాలను కూడా తెలియజేయాలని చెప్పేసి ఒకసారి ఆ టిఆర్ నిజం ప్రేక్షకులందరికీ తెలియజేస్తాము. ఇక మన తెలంగాణ పేపర్ ప్రధాన వార్తగా ఇచ్చిండ్రు. నిన్న నల్గొండకు సంబంధించి నల్గొండ జిల్లాలో రోడ్ల నిర్మాణ పనులకు ఆవిష్కరించిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు అడ్డుపడ్డా కూడా మూసి ప్రక్షాళన తీరుతా, అడ్డం వస్తే తొక్కుకుంటా పోతా అంటాడు. ఎవరు అడ్డం వచ్చినా కూడా మున్సిపల్ మూసీ నదిని ప్రక్షాళన చేస్తే అడ్డవుతా మాత్రం తొక్కేస్తా అని చెప్పేసి చెప్తాను. ఏదంటే బాధ్యతగా ఇవ్వాలి సార్, తొక్కుడు ఎందుకు? మీరు ప్రక్షాళన చేస్తాను, ప్రజలకు మంచి చేస్తాను అని చెప్పి చెప్తారు. మరి అడ్డంతో తొక్కినందుకు కానీ నాయన ఇది మంచిది కాదురా బాబు, ఈ విధంగా ఉన్నది ఇట్లా ఉన్నదని చెప్పాలి. కానీ తొక్కితే ఏమొస్తుంది? మరి రాజకీయాలలో ఈ మాటలు మరి కరెక్టేనా ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ఎందుకంటే ఒక హోదాలో ఉన్న వ్యక్తులు ఆ మాట్లాడే మాటలను పక్కోళ్ళు కూడా మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. కాబట్టి నిజంగా ఉందాతనంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ మూసీ ప్రక్షాళన వల్ల అందరి జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఉద్దేశం ఉన్నప్పుడు ఇది ప్రజలందరూ వివరించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ఎల్ఎస్పిసి డిండి ఎన్నికల్లోపు పూర్తి చేస్తా, ఎవరు అడ్డుపడ్డా ఆ మూసి ప్రక్షాళన చేస్తా, అభివృద్ధి చెందుతున్న ప్రజాపాలన అభివృద్ధి చేస్తున్నందరూ ప్రజాపాలన పోలన పాపాల పైరుడు మళ్ళీ రావాలని చెప్పేసి కేటీ రామారావు హరీష్ రావు తిరుగుతున్నారు. మీ 10 ఏళ్ల పాలన మా 2 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధం. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు శాశ్వతంగా బహిష్కరించారు. బీఆర్ఎస్ ఎలక్షన్ తేవడం కలెక్షన్ చేయడం తప్పితే తెలంగాణకు చేసింది ఏం లేదు. కేసీఆర్ తినే సన్నబియ్యమే ప్రజలకు ఇస్తున్నాం. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పాలనే, నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని చెప్పి చెప్తా ఉండే. ఇంకా మీరు చేసింది ఏం లేదు, మీరు 10 ఏళ్లలో చేసింది అనుకున్నాం, మేము 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి చూపెడతాం రా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇక మనము చూడాలి 10 ఏళ్లలో ఏం జరిగింది, 2 ఏళ్లలో ఏం జరిగిందో చూడాలి. ప్రజలు మీరే ఆలోచించుకోవాలి. ఇక మనం ఏం చెప్పినా ఇక ప్రజలే ఉంటుంది. ఆదివారం నాడు నిన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినటువంటి సభలు అభివాదం చేస్తున్న నితిన్ నవీన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు లక్ష్మణ్ కుమార్, ఈటల రాజేందర్. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షునితో నిన్న హైదరాబాద్లో నాంపల్లిలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. కుటుంబ అవినీతి పాలన నుంచి తెలంగాణకు విముక్తి కావాలి, కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పిలిపించారు. వాస్తవానికి ఏంటంటే తెలంగాణలో బీజేపీ పాలన రావాలని కోరుకుంటా ఉన్నారు. కానీ మీరు చాలామంది ప్రత్యక్షంగా ఇది గమనించాలి. నిజంగా బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆస్కారం ఉన్నది ఒకసారి చూడాలి. నిజంగా ఒక 10% ఓట్లు మోడీ చెప్తేనే పడతాయి. మోడీ పేరు మీదనే 10% ఓట్లు పడతాయి. ఇంకా కొంతమంది బండి సంజయ్ చేసినటువంటి పోరాటాల వల్ల కొన్ని ఓట్లు పడతాయి. కానీ బీజేపీ నాయకత్వం ఎక్కడ పల్లెలలో తిరుగుతుందా, ఎక్కడ పల్లెల్లో తిరిగి ప్రజా సమస్యల కోసం పనిచేస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రవేశపెట్టినటువంటి పథకాలను ఏ పల్లె వరకు తీసుకుపోయి ఏ నాయకుడు పనిచేస్తూ ఉన్నాడో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎంతో కొంత తెలంగాణలో బీజేపీ పార్టీ జరుగుతూ ఉన్నదంటే కరుడు గట్టిన బీజేపీ కార్యకర్తల వల్లనే జరుగుతూ ఉన్నది. కానీ ఇది పల్లెలలోకి ఇంకా విస్తరించలేకపోతా ఉన్నది. వీళ్ళ అభియోగం కూడా కనపడతా ఉన్నది. బీజేపీ నాయకులు పెద్ద పెద్ద నాయకులకు పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద స్టేజీల పైనే ఉండరు. కానీ చిన్న కార్యకర్తలను పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పటికీ నాడు ఉన్నది ఊళ్ళలో. మరి ఇలాంటిది ఉన్నప్పుడు మరి అధికారంలోకి ఏ విధంగా వస్తారో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. కాళేశ్వరం అభివృద్ధి కప్పించుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు, మోడీ నాయకత్వంలో తెలంగాణ ప్రజల కళ సహకారం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం జెండా ఎగరాలి, హైదరాబాద్ బూత్ అధ్యక్షుల భేటీలో నవీన్ కుమార్ వ్యాఖ్యలు అని చెప్పేసి అంటారు. ఏదేమైనప్పుడు తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలను
ప్రతి పల్లెకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అక్కడ బలమైన నాయకత్వంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి అక్కడ నాయకత్వం ఆ నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు ప్రజలకు భరోసా కల్పించాలి. మేము ఉన్నామా అని చెప్పేసి ధీమా కలిగించడం మాత్రమే ఇది సాధ్యమైనది. ఆ విధంగా మరి అడుగులు వేస్తూ ఉన్నారా ఒకసారి వీళ్ళు బీజేపీ నాయకులు ఆలోచన చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. మేము చేసిన అప్పులపై తలో మాట సీఎం రేవంత్, స్పీకర్ ప్రసాద్ సహా ఎవరికి తోచినట్టు వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. 100 రోజులలో 6 గ్యారెంటీలు ఏమైనాయి? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై కేసులు వేసి అడ్డుకున్నది కాంగ్రెస్ కాదా అని చెప్పేసి ఈయన అంటాడు. ఏమున్నది పోయి మీ అప్పులు తెచ్చినాం అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ మీరు మాత్రం 6 గ్యారెంటీలు ఇచ్చారు, అమలైందా అంటారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఏమంటే ఏమేమో మొన్ననే పుట్టిందా ఇది మా పార్టీ, మొన్న పొరుగులు పోసుకుంటుంది, ఇప్పుడే కాదే అని 10 ఏళ్ళు గడిపిరా. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే ప్రజలు నిలదీస్తూ ఉంటారు. ఇదంతా ఇవన్నీ ఒకరిని ఒకరు తిట్టుకున్నట్టు అనిపిస్తాను తప్ప మేము అధికారంలోకి రావాలి, మేము అధికారంలో రావాలంటే అనిపిస్తాను తప్పితే నిజంగా ప్రజల పైన ప్రేమ ఉన్నట్టయితే అనిపిస్తలేదు. ఎందుకంటే నాయకులు మారుతూ ఉన్నారు, పార్టీలు పార్టీలు మారుతానే తప్ప నాయకులు వాళ్ళే ఉంటా ఉన్నారు, ఎటుపోయినా వాళ్ళే ఉంటా ఉన్నారు. ఒక మేజర్ నాయకత్వం ఒకటి మార్పు లేకుండా ఉన్నదనిపిస్తుంది. మరి ఎవరిని నిందించాలి, ఎటుపోవాలి? మొన్న ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి అధికారంలోకి వచ్చినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది ఇలా చేరినారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతోమంది ఇటు నుంచి అడిపోయిండ్రు. ఎవరిని నిందియాలి, ఏం కదా? మళ్ళీ అక్కడ మంత్రులుగా చలామణి అవుతారు, ఇక్కడ మంత్రులుగా చలామణి అవుతారు. ప్రజలేమో పిచ్చోళ్ళని చేస్తే ధోరణిలో మీరున్నారు. ఉపాధి కేర్ ఆఫ్ గిగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిరుద్యోగులకు వరంగా మారిన కొత్త ఉద్యోగ సంస్కృతి. నగరంలో బైకులపై పరుగులు తీస్తున్న గిగ్ వర్కర్లు. రాష్ట్రంలో 4.5 లక్షల మంది వరకు, వీళ్ళు 91% మంది పురుషులే. సామాజిక భద్రత ప్రయోజనాల కల్పనకు ముందుకొస్తున్న ప్రభుత్వాలు 2034 దేశంలో గిగ్ వర్కర్ల సంఖ్య పెరిగేటట్టు అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక సిటీ లైఫ్లో వాళ్ళు బిజీ వర్క్ షెడ్యూళ్లలో గిగ్ వర్కర్ల పైన ఆధారపడి ఉంటుంది. కనీసం చిన్న ఒక సబ్బు తెచ్చుకోవాలనుకుండా ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. కాబట్టి ఆన్లైన్ ఆర్డర్లో తిరగడానికి గిగ్ వర్కర్లు పనిచేస్తారు. కాబట్టి ఉపాధికి పెద్ద మార్గంగా కనపడతా ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రాజకీయ నాయకులంతా ప్రజల బాగోగుల కోసం పనిచేయాలి తప్పితే ఎవరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పనిచేసుకుంటా పోతే మరి ఎడిపోతుందో చూడాలి. మహిళా అభివృద్ధి ప్రజాప్రభుత్వ ధ్యేయం అని చెప్పేసి నిన్న గీసుకొండలో అక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా ఆర్థిక అభివృద్ధి ప్రజాప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నది. వాళ్ళను యాజమాన్యులుగా తయారు చేస్తాం, వాళ్ళని కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీళ్ళంతా మరి ఏ సామాజిక వర్గాలను కోటీశ్వర్లను చేస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా మాధవరెడ్డి పనిచేస్తాడని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చూడాలి. ఏదేమైనప్పటికీ ప్రజల యొక్క అభివృద్ధి చెందాలి, ప్రజలకు ఉపాధి పరంగా వాళ్ళు ఉండాలి, అందరికి న్యాయం జరగాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం.